పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి లేనప్పుడు, తండ్రి చనిపోయాక తల్లి కొడుకు నీడలో బతుకుతుంది. పితృస్వామ్యానికి కట్టుబడి ఉండాలనే షరతును పూర్తిగా అంగీకరించినప్పుడే వితంతువు ఇంటికి యజమాని కాగలుగుతుంది. ఇది అప్రకటిత విషయం. మిసెస్ శర్మ కుమారుడు రేడియో స్టేషన్లో కాంట్రాక్ట్ వాయిస్ ఆర్టిస్ట్. అతనికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పైన పోర్షన్లో తల్లి తండ్రి ఉండేవాళ్ళు, కింద పోర్షన్లో కొడుకు కుటుంబం ఉండేది. తండ్రి చనిపోయాక తల్లి పైన పోర్షన్ ఖాళీ చేసి కిందికొస్తే, పైన పోర్షన్ అద్దెకిస్తే కొంత కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అతని ఆలోచన. కానీ తల్లి అందుకు అంగీకరించదు. పైగా ఆవిడ ప్రవర్తన అందరికీ కంటగింపుగా ఉంటుంది. మిసెస్ శర్మ మనవడు హిందుత్వను వంటబట్టించుకున్న ఆధునిక యోగి రాష్ట్రపు యువకుడు. అతను క్లాసులు ఎగ్గొట్టి మద్యం తాగుతుంటాడు, నగ్న చిత్రాలు చూస్తాడు. కానీ తన అక్కను మాత్రం తను చెప్పిన మాట వినాలనుకుంటాడు, తన చెప్పు చేతుల్లో ఉంచాలనుకుంటాడు. ఆమె ప్రైవసీలో జోక్యం చేసుకుంటాడు. అనుమతి లేకుండా ఆమె ఫోన్ చెక్ చేస్తాడు.